మన ఘనత నిమిత్తమైన పాత్ర. దేవుని పాత్రగా ఉంటాం. నీ పాత్ర ఏంటో నువ్వు గుర్తించు. నీ ఇంటిలో కానీ, నీ సంఘంలో కానీ, దేవుని మయంపరిచే విషయంలో కానీ మన పాత్ర ఎలా ఉంది? అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. యేసు ప్రభు ఒక రోజు వచ్చాడు, వాటిని వాడుకున్నాడు. 6 రాతి బాణాలను ఆయన వాడుకున్నాడు. సమరయ స్త్రీకి చెప్పాడు, ఉండను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టింది. రిబికా కడవ పట్టుకొని వెళ్ళింది, నీళ్లు చేదుకొని వచ్చింది. ఒంటెలకు దైవజనునికి నీళ్లు చేదుకొస్తే అక్కడ వాడబడిన పాత్ర, రిబికా చేతిలో వాడబడిన పాత్ర. యేసుక్రీస్తు ప్రభు దాహం ఇమ్మని అడిగినప్పుడు ఏ ఒక్క పాత్ర రాలేదు, చేతి చిరక పాత్ర వచ్చింది. యేసు ప్రభువు ఈనాడు అడుగుతున్నాడు, గొప్ప ఇల్లైన పరలోక రాజ్యంలో మీరు అర్హమైన పాత్రగా ఉంటారా? నన్ను మయంపరిచే పాత్రగా ఉంటారా అని ప్రభు అడుగుతున్నాడు. జీవం కలిగిన దేవుని సంఘంలో సంఘ సభ్యులైన మీరు నన్ను మహిమపరిచే పాత్రగా ఉంటారా? లేదా కర్ర పాత్రగా, మట్టి పాత్రగా, ఎటో ఒక మూలకు పడేసే పాత్రగా, పగిలిపోయిన పాత్రగా ఉంటారా? మనం లోబడగలిగితే పగిలిపోయిన పాత్రను కూడా సరిచేసి మనం వాడుకోగలిగిన దేవుడైన